లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రానికి వద్దాం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయాలని చెప్పింది. రైట్ టు ఎడ్యుకేషన్ భారత ఏదైతే పార్లమెంట్ ఉందో పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని అమలు చేయమని చెప్పి రైట్ టు ఎడ్యుకేషన్ కోసం ఇందిరా పార్క్ దగ్గర పేరెంట్స్ అందరు ధర్నా పెట్టి ఈ ఫీజుల దోపిడీ పైన విద్యార్థుల చదువుల పైన పోరాటం చేస్తే తెలుగు మీడియా ఛానళ్ళు ఈ తెలుగు మీడియా ఛానళ్ళు ఉన్నాయి కదా, ఈ తెలుగు మీడియా ఛానల్లో ఇందిరా పార్క్ కాడ తల్లిదండ్రులు వచ్చి విద్యా హక్కు కోసం ధర్నా చేస్తే TV9లో చిన్న వార్త రాలే, TV5లో చిన్న స్క్రోలింగ్ రాలే, 10TVలో కవరేజ్ లేదు, జీ తెలుగు న్యూస్లో ఇక అదైతే మొత్తమే లేదు, ABN ఆంధ్రజ్యోతిలో లేదు, V6 ఒక్క దాంట్లో వచ్చింది, CVR లేదు, NTV లేదు, HMTV లేదు, T న్యూస్ లేదు, I న్యూస్ లేదు, ETV2 లేదు, ఎందులో లేదు, ఇది లేదు. ఇది ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇది విద్యార్థులకు తల్లిదండ్రులకు జరుగుతున్నటువంటి నష్టం పైన జెన్యూన్ కాజ్గా ప్రజలు కొట్లాడి ఇందిరా పార్క్ కాడికి వేలాది మంది తరలి వస్తే ఈ ఛానళ్ళలో ఎందులో రాలేదు.